హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతిదానికి సమయము కలదు. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు దీవించబడ్డం, ఆశీర్వదించబడ్డం, దేవుని కార్యాలు నీ జీవితంలో ఆలస్యంగా జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు కృంగిపోయేవాడుగా ఉన్నావేమో, నీ హృదయంలో నువ్వు బలహీనపడే వ్యక్తిగా ఉన్నావేమో. ఏంటి, అందరూ దీవించబడుతున్నారు, అందరూ ఆశీర్వదించబడుతున్నారు, ప్రతి ఒక్కరి పరిస్థితులు మెరుగవుతున్నాయి, బాగవుతున్నాయి, కానీ నా జీవితం ఏంటి ఇలా ప్రశ్నార్థకంగా మారిపోయింది, ఇలా ప్రశ్నార్థకంగా నేను మిగిలిపోయాను, ఇలా బంధించబడిన స్థితిలో నేను ఉన్నానేంటి, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, నా ప్రార్థన చూస్తున్నాడా, దేవుడు నా కన్నీటిని తుడుస్తాడా అని నువ్వు వేసారిపోతున్నావా, కృంగిపోతున్నావా, బాధపడుతున్నావా, దిగులు చెందుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, ప్రతి దానికి సమయం కలదంట. అవును, దేవుడు నీ విషయంలో ఆలస్యం చేస్తున్నాడనంటే ఆయన నిన్ను ఇంకా ఉన్నతంగా గొప్పగా హెచ్చించబోతూ ఉన్నాడు. అయితే నీ కలిగిన శ్రమలో, నీ కలిగిన బాధలో నువ్వు ఆయనకు నమ్మకంగా జీవించు. దేవుడు నిన్ను హెచ్చించే ఒక సమయం కలదు, దేవుడు నిన్ను దీవించే ఒక సమయం కలదు. ఈ భూమి మీద మనం దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, గొప్ప చేయాలన్నా, అవును దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలన్నా, మనము మేలును పొందాలన్నా, మనము సంతోషంగా జీవించాలన్నా, సమాధానంగా బ్రతకాలన్నా ప్రతిదానికి కూడా సమయం కలదంట. అవును, ఈరోజు నువ్వు శ్రమల గుండా వెళ్ళొచ్చు, కానీ రేపు దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆలస్యం జరుగుతున్న నీ జీవితంలో, వేదనల గుండా ప్రయాణిస్తున్న నీ జీవితంలో ఒక మహిమ కలిగిన ముగింపు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అట్టి సమయమును ప్రభువే తీసుకొని వచ్చి తగిన సమయం ముందు ఆయనని హెచ్చించబోతున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.